హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ మంచిగా వరలక్ష్మి పూజ చేసుకున్నారనైతే నేను అనుకుంటున్నాను. నిన్న వీడియో పైన ఫోకస్ చేయలేదు, వీడియో చేయలేదు. ఎందుకంటే నేను లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మితో టైం స్పెండ్ చేయాలి. లక్ష్మికి ఏం కావాలో అది ఇవ్వాలి. తనకి చల్లగా, హ్యాపీగా, ఎలాంటి శబ్దం లేకుండా, సంతోషంగా, ఎలాంటి మనసు బాధ పెట్టకుండా మనం చూసుకోవాలి గదా! పండగ రోజు హ్యాపీగా లక్ష్మి అయితే మన అందరి ఇంట్లోనూ నిన్న ఉండిందనమాట. ఈరోజు గూడా ఉంది. ఉంటుంది గూడా. ఇంకెక్కడికి ఎళ్ళదు. అందరూ అష్టలక్ష్మితో చక్కగా ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంటికి లక్ష్మి వచ్చింది గదా! లక్ష్మిని మనం అలాగే మన ఇంట్లోనే ఉండేలా మనం చూసుకోవాలి. అప్పుడు లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడ ఎళ్ళదనమాట. లక్ష్మి మన ఇంట్లో ఉంటే మనకి ఎలాంటి కష్టము ఉండదు. సంతోషంగా ఉండొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ మంచిగా పూజ అయితే చేసుకున్నారా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనం ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు వీడియో పైన నేను పూజంతా అయిపోయింది. నేను గూడా ఇప్పుడు వీడియో చేశానంటే మన వ్యూవర్స్ కోసం చూపించడానికే నా పూజంతా అయిపోయింది. నేను తర్వాత హారతిచ్చి నేను ఇలా వీడియో తీశాను. అంతేగాని నా పూజంతా ముందుగానే ప్రశాంతంగా, హ్యాపీగా నేనైతే మనశ్శాంతితోనే నా పూజ చేసుకున్నాను. నేను హారతిచ్చాను. "అమ్మ హారతి వెలిగిచ్చమ్మా. నేను వీడియో చేయి మమ్మీ" అని నా కొడుకైతే చెప్పాను. "నువ్వు హారతి వెలిగిచ్చమ్మా. నేనైతే వీడియో చేస్తాను" అని అన్నారు. అలా అనేసి మళ్ళీ ఒకసారి హారతి వెలిగిచ్చానే కానీ నేనైతే చక్కగా నా పూజనైతే నేను చేసుకున్నాను. చక్కగా చేసుకున్నాను. చక్కగా ఇంట్లో సంతోషంగా అందరం పూజనైతే చేసుకొని హ్యాపీగానే ఉన్నాము. ఇంకా సాయంత్రం అయితే అందరికీ మేమైతే ఇక్కడ కుంకుమ ఇస్తామంటాము. తాంబూలాలు అంటారు కదా! మన సైడ్ అలాగా కుంకుమకనమాట అందరూ వస్తారు కాబట్టి అది నేను అయితే రెడీ చేసుకున్నాను. జాకెట్ పీసు, తమలపాకు ఒక్క, అరటిపండు, అలాగే దాంట్లో కొంచెం నానపెట్టి శనగలు, గాజులు ఇవన్నమాట. నేనైతే అందరికీ వాయనమనమాట ఇస్తున్నాను. ఇలా మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్‌గానే చేసుకున్నానండి. నేను సింపుల్‌గా లక్ష్మి ఎలా ఉన్నా గానీ మనకి మనసుని పట్టించి దాంట్లో శుద్ధి ఉండాల. శుద్ధి ఉంటే లక్ష్మి ఎలా అయినా మన ఇంటికి వస్తుందనమాట. శుద్ధి ఉంటే లక్ష్మికి చాలా ఇష్టం. చాలా ఆనందిస్తది. అలాగే లక్ష్మికి పులిహారి, దద్దోజనం, అలాగే పొంగల్ చేశాను. స్వీట్ పొంగల్. అంతే చేశానండి. ఇంకేం చేయలేదు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. పులిహారి, దద్దోజనం, పొంగల్ చేశాను. అలాగే కొన్ని ఫ్రూట్స్. అదనమాట. అమ్మకి ఇష్టమైనవి పులిహారి, దద్దోజనం, స్వీట్ పొంగల్ చేశాను. శనగలు నానబెట్టి నేను పేరెంటాలకి ఇచ్చాననమాట. ఇదనమాట. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి డీటెయిల్‌గా. మీ పూజ చూపించలేరు కాబట్టి కామెంట్ చేయండి. మరి మనం చేసే విధానము నచ్చిందా లేదా అనేసి చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో లైక్ చేయండి. మా లక్ష్మికి ఇది మా ఇంటి లక్ష్మి కాబట్టి మా లక్ష్మి, మీ ఇంటి లక్ష్మి మీకు లక్ష్మి అనమాట. మా లక్ష్మికి నేను బాగుండాలి, నన్ను సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంతో ఉండాలనేసి మీరు కూడా కోరుకోండి. నా తరపున మా లక్ష్మికి నా తరపున కోరుకోండి మీరు కూడా. మా సిస్టర్ ఎప్పుడూ బాగుండాలని మా లక్ష్మికి మీరైతే కోరుకోండి. మీరు కూడా మీకేం కావాలో కోరుకోండి. లక్ష్మి అయితే కళగా ఉంది. చాలా అందంగా, ఆనందంగా అనిపించిందనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకా మనం ఈరోజు లక్ష్మి కదా, హ్యాపీ కదా. ఇంకా ఎవ్వరి దగ్గర ఎలాంటి తప్పుడు మాట మాట్లాడుకోకుండా, లేనిది ఉన్నట్టు అబద్ధాలు చెప్పుకోకుండా ఉన్నదే మనం సంతోషంగా. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను ఇలాగా సిల్వర్‌దే పెట్టాను అనేసి అనుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే దీంట్లో ఏ ఒక్కటి నేను కొనలేదు ఫ్రెండ్స్. ఏ ఒక్కటి నేను కొనలేదు. ఇది గృహప్రవేశం చేశామన్నమాట. సంవత్సరం అయింది. ఒక సంవత్సరం 2 నెలలు అయింది. ఈ గృహప్రవేశానికి నా కొడుకు ఫ్రెండ్ 1 కేజీ ఇచ్చారు. అలాగే నా ఫ్రెండ్సు, అలాగే మన చుట్టాలు గృహప్రవేశానికి మనం డబ్బులు తీసుకోం కాబట్టి వాళ్ళు ఒక్కొక్కటిగా గిఫ్ట్‌గా ఇచ్చారు ఫ్రెండ్స్. అందరూ ఎవరు వీళ్ళు డబ్బులిస్తే తీసుకోరు అని చెప్పేసి
పెద్దమ్మ గారి పిల్లలు, పిన్నమ్మ గారి పిల్లలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు అంతా చేరి ఇలా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇలా పెద్దమ్మలు, పిన్నమ్మలు వాళ్ళంతా చేరి గోల్డే ఇచ్చారు. 2.5 తులము. ఇది వాళ్ళ పిల్లలుంటారు గదా! పెద్దమ్మ అక్క, చెల్లెళ్ళు అలాగా. వాళ్ళు ఒక్కొక్కటిగా ఇచ్చారు. అలాగే నా కొడుకు ఫ్రెండు ఒక కేజీ అయితే ఇచ్చారు. దీంట్లో నేను ఏది ఒకటి నేను కొనుక్కోలేదు. ఏ ఒక్కటి కొనుక్కోలేదు. అందరూ గిఫ్ట్ ఇచ్చిందే అనమాట. అందుకే నేను పెట్టాను. నేను ఏ ఒక్కటి కొనుక్కోలేదు. చూపించాలని గూడా ఒకవేళ మీకు నువ్విలా అంటావు గదా అక్క! నువ్వు సిల్వర్ పెట్టుకున్నావా అని మీరు అంటారు గాబట్టి, ఆ క్వెషన్‌కి నేను నా మనసులో నుంచి సమాధానం అయితే ఇచ్చాను. ఈ ఇంట్లో దిగి సంవత్సరం 2 నెలలు అవుతుంది. అప్పుడు మనకి గిఫ్టొచ్చాయన్నమాట అంతా. నేనిప్పుడు పూజ పెట్టాను. మళ్ళా తీసి పెట్టేస్తాను. మళ్ళీ మామూలుగా ఇత్తడివే నేను పెట్టుకుంటాను. ఇంక ఎప్పటికి అలాగే గిఫ్టొచ్చినవి పెట్టుకొని ఉంటాం. ఇంకెప్పుడు వాడతామని జెప్పేసి ఆ విధంగా లక్ష్మికైతే చక్కగా ఇష్టమైన పూజ అయితే చేసేసాను. లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలనైతే నేను మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాను. ఎవరెవరి లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. నేను అదే కోరుకుంటున్నాను. లక్ష్మి మన ఇంట్లో ఉంటే మనం సంతోషంగా, ఆరోగ్యంగా సిస్టర్స్ మీరందరూ హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలనైతే నేను నిన్న నాకు నేను ఇలాగే చెప్పాను. నా ఛానలు యూ వ్యూ ఎళ్ళాలి. అలాగే నాకు మంచి మనసుతో నాకు మెసేజ్ పెట్టేవారందరికీ మంచి జరగాలి అనైతే నేను మనస్ఫూర్తిగానే కోరుకున్నాను నేను. నేను అమ్మవారి దగ్గర నేను ఎలాంటి ఇగ అబద్ధం అది కాదు. అందరికీ మంచి కోరుకోవడం నాకు ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి ముందు నుంచి అలవాటు కాబట్టి, నేను అలాగే కోరుకున్నాను. అందరూ అలాగే సంతోషంగా, ఆనందంగా ఉండాలనేసి అయితే ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక మీ ఇంట్లో ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఒకవేళ మన లక్ష్మి నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి. ఒక లైక్. అప్పుడు నేను చాలా సంతోషపడతాను. ఓహ్! నేను గూడా లక్ష్మిని అమర్చాను. ఇంతమంది ఫ్యాన్ ఉన్నారు నా లక్ష్మికనేసి. ఓకే ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.